రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా అరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి. హరుని విల్లు విరిచి అలరితివి. హరయ జటాయువున కట్టే మోక్షమిచ్చితివి. హరుని విల్లు వీరిచి అలరితివి. 20 రాతికి ప్రాణమిచ్చితివింతటి నిన్ను. నరుడంటానుండిరిగా నాటివారు. 20 రాతికి ప్రాణమిచ్చితి వింతటి నిన్ను. నరుడంటానుండిరిగా నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నెమ్మది సరయువులో నించితి వైకుంఠము. పమ్మి మారుతికి బ్రహ్మపట్టమిచ్చితివి. నెమ్మది సరయులో నించితి వైకుంఠము. పమ్మి మారుతికి బ్రహ్మపట్టమిచ్చితివి. తుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసితివి. నమ్మిరిగా రాజవంట నాటివారు. దుమ్ములుగా రాక్షసుల తుత్తుమురు చేసేతివి. నమ్మిరిగా రాజవంట నాటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా నీ మహిమ తెలిసేరా నేటివారు. రామచంద్ర రామభద్ర రఘువీరా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీపదపురి అనబడే తిరుపతి క్షేత్రంలో శ్రీ కోదండరామస్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో 4వ రోజు కోదండపాణి అయినటువంటి రామభద్రుడు సీతా లక్ష్మణునితో కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. తిరుపతిలో వెలసి ఉన్నటువంటి రామాలయానికి ఒక ప్రత్యేకత. జాంబవంత ప్రతిష్ఠితంగా ఈ ఆలయాన్ని చెబుతూ ఉంటారు. ప్రతి చోట కూడా
రామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇచ్చట మాత్రము ఈ ఉత్సవం అనేది మృగశిర నక్షత్ర పురస్కరించుకొని వైఖానస ఆగమోక్తంగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతాయి. మృగశిర నక్షత్రంలో రామభద్రుని ప్రతిష్ఠ జరిగినట్టు చరిత్ర తెలుపుతున్నది కనుక ఆ మృగశిర నక్షత్రానికి సరిపోయే విధంగా ఇచ్చట ఈ ఉత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. భగవంతుడే కల్పవృక్షం. కల్పవృక్షం అనేది ఇహలోక సౌఖ్యాన్ని అందిస్తుంది. ద్రాక్ష ఫలాలతో, కాశ్మీర ఫలాలతో, దాడిమా ఫలాలతో ఎంతో చక్కగా ఈ వాహనాన్ని అలంకరించి ఉన్నారు. కానీ లోకంలో కల్పవృక్షం పైన అందరికీ ఒక మోహం ఉంటుంది, ఒక భ్రమ ఉంటుంది. అన్ని ఫలాలను మనకు అందిస్తుంది ఈ కల్పవృక్షమని. కానీ ఈ కల్పవృక్షాన్నంతా కూడా సృష్టించినవాడు ఎవరు? భగవానుడు. అందువల్ల కల్పవృక్షానికే కల్పవృక్షమాయన. ఈ కల్పవృక్షం అనేది ఇంతటి ఫలాల్ని అందిస్తున్నది అంటే ఆ ఫలాలని అందించేటువంటి శక్తి శ్రీమన్నారాయణుడు శ్రీయప్పతి అందించాడు కనుక ఈ కల్పవృక్షానికి కూడా నేనే అధిపతిని తెలియజేయడానికై దేవదేవుడు ఈనాడు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో ఊరేగడానికి సంసిద్ధమై అలా వాహన మండపం నుండి బయలుదేరి స్వామి ఎవరైతే ఆశ్రితులుంటారో, భక్తులుంటారో, శరణాగతులుంటారో, స్వామివారి యొక్క దివ్య దర్శనం కొరకు వేచి చూస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా అనుగ్రహించడానికి ఈ బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటూ ఉన్నాడు. రాముడు అంటేనే రామో రమయతాం వరహ, అందరినీ కూడా రమింపచేయువాడు కనుక రాముడయ్యాడు. రమంతే యోగినః అస్మిన్నితి రామః అన్నారు. యోగులందరూ కూడా ఏ నామాన్ని, ఏ స్వామివారి యొక్క దివ్య స్వరూపాన్ని తలుచుకుంటూ ఆనందానుభవాన్ని పొందుతూ ఉంటారో ఆ స్వరూపమే రామస్వరూపం. భక్తుల కోలాటాల నడుమ భగవంతుడు. ఎందుకంటే అన్ని కళలకు కూడా స్వామియే అక్కడ విశేషమైనటువంటి, వాస్తవంగా చూస్తే ఈ కళలంతా కూడా స్వామిని సేవిస్తున్న, అందువల్ల సమస్త కళలకు నిలయభూతమైనటువంటి ఆ రామభద్రుడు ఈనాడు ఎంతో చక్కటి అలంకారాన్నంతా కూడా చేసుకొని ఆ సీతమ్మతో అలాగే తన తమ్ముడైనటువంటి లక్ష్మణునితో పాటు, ఎందుకంటే ఎప్పుడూ కూడా వనవాసంలో కూడా ఆ విడదీయరాని సంబంధం కలిగినది. కైకేయి వరం కోరినది రాముడికి వనవాసం, భరతునికి పట్టాభిషేకమని. రాముడొక్కడే కదా వెళ్ళాలి. ఎందుకు సీతమ్మ వెళ్ళింది? ఎందుకు లక్ష్మణస్వామి వెళ్ళారు? వాళ్ళకేమీ విధించలేదే అక్కడ. మీరిద్దరు కూడా వెళ్ళాలని చెప్పలేదే. కానీ వాళ్ళిద్దరూ లేకుండా రాముడు ఉండలేడట. కానీ రాముడు పిలవలేదు. మీరు కూడా మీ ఇద్దరు నాతో రండి చెప్పలేదు. సీతమ్మతో, ఆ జానకితో, ఆ వైదేహితో నువ్వు ఇక్కడే ఉండి రాజభోగాలంతా అనుభవించమ్మా, 14 సంవత్సరాల తర్వాత నేను వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పినప్పుడు ఆ సీతమ్మ యొక్క, అంటే స్వర్గ సుఖాల్ని అనుభవిస్తూ ఇచ్చటే ఉండని చెప్తే ఆ సీతమ్మ తల్లి యొక్క సంస్కారం ఎటువంటిదండి? యస్త్వయా సహ స్వర్గ యహ త్వయా నరక. నీతో ఉండడమే నాకు స్వర్గం, కానీ నీవు లేకపోవడం అనేది, నీతో లేకపోవడం అనేది నాకు నరకం అన్నది. అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతో పాటు ఉంటా. అది మాత్రం కాదు, ఒక కఠినమైనటువంటి సత్యాన్ని తెలిపినది. స్త్రియం పురుష విగ్రహం అని చెప్పేసింది. అయ్యో నా తండ్రి చాలా పొరపడ్డాడు, ఆనాడు నువ్వు శివధనుర్భంగం చేశావు, నువ్వు శౌర్య వీర్య పరాక్రమవంతుడు అనుకున్నాడు, కానీ నన్ను ఈ అడవులకి తీసుకుని వెళ్ళడానికి నీవు భయపడుతున్నావేమో. పురుష విగ్రహాన్ని ధరించినటువంటి ఒక స్త్రీ హృదయాన్ని కలిగినటువంటి ఒక పురుషుడికి ఇచ్చేశాడేమో అని ఆవిడ చాలా బాధపడిందట.
అటువంటి సీతమ్మ. ఇక లక్ష్మణస్వామి ఆయన ఏం చేశాడు? ఆ సుమిత్రాదేవి కూడా ఆ రాముని యందు లక్ష్మణునికి ఉన్నటువంటి ఆ భక్తి ఆవిడ తెలుసుకొని ఆవిడ పంపించింది. గుణై దాస్యముపాగత అన్నాడు లక్ష్మణుడు. అయ్యా, ఎందుకన్నయ్యా నీకు రాముడంటే అంత ప్రాణం? రాముడు లేకుండా నువ్వు బతకలేవా అని చెప్పినప్పుడు ఆ రాముని యొక్క గుణగణములకు నేను వశమయ్యాను అని లక్ష్మణస్వామి కూడా వెళ్ళాడు. ఈ ప్రకారంగా ఎచ్చటచ్చట రామాలయాలు ఉంటాయో ఆంధ్రదేశంలో విశేషంగా ప్రతి చోట, ప్రతి వీధిలో, ప్రతి అన్ని చోట్ల కూడా రామాలయాలు వెలసి ఉంటాయి. ఆ సీతమ్మ తల్లి ఏ ప్రకారంగా ఆనాడు లంకానగరంలో ఉండి ఎంతో పాతివ్రత్యాన్ని అనుష్ఠించింది. ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు. మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు. మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. దిక్కయ్యున్నాడు. తక్కక తనను సేవించే వారికి దాపై ఉన్నాడు. దిక్కు నీవేయనడి వారల దిక్కయ్యున్నాడు. తక్కక తనను సేవించడి వారికి దాపయ్యున్నాడు. చూడగ కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు. చూడగ కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు. లేడని వదరెడి మూఢుల పాలిట లేకయే ఉన్నాడు. లేడని వదరెడి మూఢుల పాలిట లేకయే ఉన్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు. మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. మనసునతల చెడి వారల ఎందలి మనసయ్యున్నాడు. వినకోరిన ఆ ధన్య చరిత్రుల వీనులనున్నాడు. మనసునతల చెడి వారల ఎందలి మనసయ్యున్నాడు. వినగోరిన ఆ ధన్య చరిత్రుల వీనులనున్నాడు. దాసోహమ్మను వారిని వదలక తమిలియున్నాడు.
దాసోహమ్మను వారిని వదలక తవిలియున్నాడు. వాసుదాసుని తీపి పలుకులకు వశుడై ఉన్నాడు. వాసుదాసుని తీపి పలుకులకు వశుడై ఉన్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. ఎక్కడ చూచినా మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు. మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. శ్రీరామ రామ జయ రామ, 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 శ్రీరామ రామ జయ రామ. అచింత్య దివ్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్యమయామృతోదధిం శ్రియశ్రియం భక్త జనైక జీవితం సమర్థం ఆపత్సఖమర్తికల్పమా. అచింత్య దివ్య అద్భుత నిత్య యవ్వన లావణ్యమయ స్వభావలావణ్యమని యామునాచార్యుల వారు చక్కగా స్తోత్రరత్నంలో భగవంతుణ్ణి అర్థి కల్పకంగా అభివర్ణిస్తూ ఉన్నారు. వాస్తవంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎవరైనా తెలుసుకోగలరా? అచింత్యం అన్నారు. చింతించడానికి కూడా ఊహకు అందనటువంటి స్వరూపం. మనం లోకంలో భ్రమపడుతూ ఉంటాం. భగవంతుని గురించి నాకు అన్నీ తెలుసు, భగవంతుని యొక్క స్వరూపం తెలుసు, భగవంతుని యొక్క గుణాలు తెలుసు అని. కానీ అనంతమైనటువంటి గుణగణ సంపన్నుడు భగవానుడు. అందువల్ల వేదములు కూడా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని వేదములంతా కూడా భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవాదుని తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలమైనప్పుడు మన బోటి వాళ్ళు తెలుసుకోగలమా అండి? అందువల్లనే యామునాచార్యుల వారు అచింత్యమన్నారు. భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటి దివ్యం అంటే దివిభవం దివ్యం. ప్రాకృతంగా భగవంతుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనబోటి వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి సేవించుకుని ఉజ్జీవించాలి అనే సత్సంకల్పంతో ఈ కలియుగంలో భగవానుడు అన్ని చోట్ల కూడా 108 దివ్య తిరుపతుల్లో వేంచేసి ఉండి నన్ను దర్శించుకుని మీరందరూ కూడా తరించండి, పరమపదాన్ని పొందండి అని. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 రూపాలు భగవంతునికి ఉన్నప్పుడు పరరూపన్న మనం తెలుసుకోలేం. వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్ధం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా అని దేవదేవుడు ఆ శ్రీవైకుంఠంలో పరమపదనాథుడిగా అక్కడ శ్రియతో లక్ష్మీలతో పాటు శ్రియా భూమ్యాచ నీళయ అన్న రీతిగా స్వామి భక్తులతో భాగవతులతో ముక్తులతో నిత్యసూరులతో వేంచేసి ఉంటాడు. తరువాత వ్యూహస్వరూపం. ఆ వ్యూహస్వరూపంలో ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణమనికేతన అన్న రీతిగా ఆ పాల కడలిలో ఆదిశేషునిపై పవ్వడించి ఉండి తయా సహాసీనం అనంతభోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని అన్న రీతిగా స్వామి అక్కడ వెంచేసి ఉంటాడు. తరువాత విభవావతారముల్ని మనం దర్శించుకోలేం. రామకృష్ణాది అవతారాల్ని భగవంతుడు ఎందుకొరకు స్వీకరించాడు అంటే మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః అన్న రీతిగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న రీతిగా స్వామి ఆ విభవావతారాన్ని స్వీకరించాడు. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ఆ జియర్ స్వామివారు సిద్ధంగా దివ్య ప్రబంధం ఈనాడు తిరుమషయాళ్వాళ్ళ చేత అనుగ్రహించబడినటువంటి నాన్ముఖం తిరువందాదిని సేవించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. విభవావతారములు ఆ ప్రకారం అంతర్యామి మన యొక్క హృదయాంతరంలో స్వామి వేంచేసి ఉంటాడు. అటువంటి దేవదేవుడు ఈనాడు
అర్చావతార సర్వేషాం బాంధవో బంధువత్సల అన్న రీతిగా అందరికీ సులభంగా, అందరూ అనాయాసంగా, సుఖంగా, ఆనందంగా దర్శించుకోవాలనే ఉద్దేశంతో విగ్రహ రూపాన్ని ధరించి స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడు కోదండ రాముడు. అద్భుతమైనటువంటి ఆ తిరుమేని. అందువల్ల యామునుల వారు దివ్యం అప్రాకృతమైనట్టు ఉన్నారు. అద్భుతం అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అద్భుతం, విస్మయ స్థాయీభావం అంటారు. ఆ గజరాజములు ముందుకు నడవగా, కోలాటాలు వాళ్ళందరూ చేస్తూ ఉండగా, భగవంతుడు మంగళ వాయిద్యాలు మార్మొరుగుతుండగా ఆ మాడవీధిలో సన్నిధి వీధి నుండి బయలుదేరాడు స్వామి. ఈనాడు ఆ కల్పవృక్షం అనేది పుష్పశోభితం కాదు, ఫలశోభితంగా ఉన్నది. తిరుమల పుష్పమండపం, తిరుమలకి చెందినటువంటి అన్నీ కూడా ఇక్కడ పుష్పమండపాన్ని భావిస్తూ ఉంటారు. ఆ ముగ్ధ మనోహరుణ్ణి మనం దర్శించుకుంటూ అలా మెల్లమెల్లగా స్వామి అందరినీ కూడా అనుగ్రహించడానికి వేంచేస్తూ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి నిత్యమైన నిత్య యవ్వన స్వభావ లావణ్యమయామృతోదిం, నిత్యమైన యవ్వనమే స్వభావంగా కలిగినటువంటి లావణ్యమయమైనటువంటి ఆ అమృతోదధిం, అమృత సముద్రం వంటివాడు స్వామి అని తెలియజేస్తున్నారు. ఈ ప్రకారంగా ఈనాడు మనం ఎంతో భాగ్యవంతులం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఆ రామభద్రుని యొక్క దివ్యమైనటువంటి వాహన సేవను తొలగించేటువంటి భాగ్యాన్ని ప్రవణం వందే రమ్యజామాదరం మునిం లక్ష్మీనాథమారంభా పునమధ్యమామత్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా భగవదోత్తదగైకవింద రామానుజరణ మాతాపితాపదయత్తనయా బోధి సర్వం పదయమేడ ఆద్యత్తన కులపదే కులాభిరామం శ్రీమద్దదంగ్రీకులం మూర్ధన బుధం తరత్యమగదాక్వయపట్టణ శ్రీభక్తిదార భక్తాంగ్రణపరహాళిదీంద్రమిత్రాండిమత్పర பிரணதோத்வினித்தன் நாராயணன் படைத்தான் நான் போனேன் வெண்பரந்தார் உண்ணும் தொழிலா மொழிதப்பி வாழலான் வைபோழிதே பரடியே வாழ்த்து சாதே தருளா Sa
కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మృతితి రామ నీచే జీతితి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మృతితి రామ నీచే జీతితి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మృతితి రామ నీచే జీతితి రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామ నీకెవరు జోడు రామ క్రీగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ నీకెవరు జోడు రామ క్రీగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ నీకెవరు జోడు రామ క్రీగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామ నీకొక మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నీకొక మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నీకొక మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామ నేనెందైనను రామ వేరించలేను రామ ఎన్నడైనను రామ బాయగలేను రామ నేనెందైనను రామ వేరించలేను రామ ఎన్నడైనను రామ బాయగలేను రామ నేనెందైనను రామ వేరించలేను రామ ఎన్నడైనను రామ బాయగలేను రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ.
రామ విరాజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగ రాజ రామ విరాజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగ రాజ రామ విరాజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగ రాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామనామము రామనామము రమ్యమైనది రామనామముని ఎందుకు చెప్పారండి అంటే ఈ ఆనందం వాళ్ళకే తెలుస్తుంది. ఎవరైతే తమ నోట ఎల్లప్పుడూ కూడా రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో ఆ సమయంలో వాళ్ళకు కలిగేటువంటి అలౌకికమైనటువంటి ఆనందం. అందువల్ల లోకల్లో కూడా ఒక పద్ధతి ఉన్నది. ఒక పత్రికలు రాసే సందర్భంలో ఒక మంచి విషయాన్ని వ్రాసే సందర్భంలో శ్రీరామ జయం అని రాస్తూ ఉంటారు. ఈనాడు కూడా అనేక చోట్ల అనేక ఇండ్లలో ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది. రామజయం రామజయం అని రోజుకి దాదాపు 1000 ఆ రామజయాన్ని వాళ్ళందరూ కూడా రాస్తూ ఉంటారట. అటువంటి రామభద్రుల వారు ఈనాడు మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. వేదాంత దేశికులు అనేటువంటి మహనీయులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఘంటాస్వరూపులు వారు రఘువీర గద్యం అనే ఒక స్తోత్రాన్ని అనుగ్రహించారు. గద్యం అని చెప్తూ ఉంటాం. ఆ గద్యం అనేది వాక్య రూపంగా ఉంటుంది. పద్యం అనేది ఛందస్సు ప్రకారం ఉంటుంది, ఛందోబద్ధంగా ఉంటుంది. ఈ రఘువీర గద్యంలో రామాయణం యొక్క శ్రీమద్ రామాయణం యొక్క సమస్త విషయాన్ని అంతా కూడా పొందుపరిచారు వారు. డిండిమ భట్టు అనేటువంటి కవితో వాదం చేసిన సందర్భంలో ఈ గద్యాన్ని రచించినట్టు మనకు చరిత్ర చెప్తుంది. అందులో మొట్టమొదటగా జగత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర. లోకల్లో సూర్యుడిని మనం చూస్తూ ఉంటాం. సూర్య ప్రత్యక్ష దేవత అని కూడా మనం భావిస్తూ ఉంటాం. రఘువంశ తిలకుడితను ఇనవంశోద్భవుడు రామభద్రుడు కదా. సూర్య వంశంలో ఉద్భవించాడు. విశేషంగా జయతి ఆశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ అని చెప్పినప్పుడు మనకు కనిపించేటువంటి సూర్యుడు అజ్ఞానం అనే అంధకారం కాదు, కేవల చీకటి ఏదైతే ఉందో ఈ అంధకారాన్ని మాత్రం తొలగించి వెలుగును ప్రసాదిస్తాడు. సూర్య ప్రత్యక్ష దేవత అని. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదని కూడా చెప్తూ ఉంటారు. మనకు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చెయ్యాలి. అదే ప్రకారంగా అర్ఘ్యాలంతా మనం ఇస్తూ ఉండాలి. అందువల్ల ఈ కాలస్వరూపం ఏదైతే ఉన్నదో భగవంతుడు సూర్య చంద్రాదుల్ని మనకు తద్వారా సముద్ర ఏకం దివ్యేకామప్సు పూర్వావనుపదిశం పార్థైవానామృతోన్ ప్రజాసద్విదాధామనుష్ఠు క ఇవం వో నిన్యమాచీకేత వత్సో మాతృర్జానయత స్వధాభిః బహ్వీదాంగర్భో అపసాముపస్థాన్ మహాన్ కవిర్నిశ్చారతి స్వధావాన్ ఆవిష్ట్యో బద్ధతే చారురాసజిహ్వానామూర్ధస్య యాశా ఉపస్థే. అంటే కోరిక అని అర్థం. దేవతలు రాక్షసులు సూర్యుడిని మనం ఎల్లప్పుడూ కూడా కొలుస్తూ ఉంటాం. ఆ సూర్యుడిని కూడా
సృష్టించినవాడు. అంటే వాస్తవంగా చూస్తే భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమగితి అని వేదం మనకు తెలుపుతుంది, ఉపనిషత్తు తెలుపుతూ ఉంటుంది. కనుక అటువంటి సూర్యచంద్రులు ఇరువురు కూడా భగవంతునికి భయపడి తమ యొక్క కాలాన్ని అనుసరించి వారు ఉదయిస్తారు, అస్తమిస్తారు. అటువంటి సూర్యుడికి కూడా భగవానుడే అక్కడ స్వామి కనుక జయతి ఆశ్రిత సంత్రాస. ఆశ్రితులంటే మనం, భక్తులం, భగవంతుని ఆశ్రయించి ఉండేటువంటి దాసులం. ప్రతివాది భయంకర మన్నన్ స్వామివారు త్వద్దాసదాస చరమావధి దాసదాసాహ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమని చక్కగా ఆ దాస్య వృత్తి మనకు చాలా ముఖ్యమండి. మనం దాసులుగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా. వాస్తవంగా చూస్తే భగవదపచారం కన్నా కూడా భాగవతపచారం అనేది చాలా క్రూరమైనది అన్నారు. దేవదేవుడే చెప్పుకున్నాడు, నన్ను ఏమైనా అన్నా పర్వాలేదు కానీ నా భక్తుల్ని మీరు ఎక్కడన్నా హింసిస్తే నేను ఊరుకోను అన్నాడు. అందువల్ల దేవాలయానికి వచ్చినప్పుడు మనం భాగవతపచారం లేకుండా స్వామిని బయటపడాలి. అక్కడ పోయి ఒకరిని చూసి, భాగవతులు అంటే ఎవరు? భగవద్భక్తులు. అక్కడ పోయి వాళ్ళని చూసి వాళ్ళని తిట్టడం, వాళ్ళని హింసించడం, మానసికంగా ఇదంతా ఎప్పుడూ కూడా చేయకూడదు మనం. అందువల్ల భాగవతపచారం కన్నా కూడా క్రూరమైనటువంటి అపచారం లేదని మనకు సంప్రదాయం తెలుపుతున్నది. ఆశ్రిత సంత్రాసం, ఆశ్రితులైనటువంటి దాసులైనటువంటి త్వద్భృత్యభృత్య పరిచారక భృత్యభృత్య భృత్యస్య భృత్యగితి మాం స్మర లోకనాథ అని కులశేఖరాళ్వార్లు ముకుందమాలలో చెప్పిన రీతిగా మనం ఎల్లప్పుడూ కూడా ముందుండాలని కోరుకోకూడదు, చివరగా ఉండాలి. భాగవతుల చివర మనం ఉండాలి. అదే ప్రకారం తీర్థ శఠారి ఇత్యాదులంతా కూడా చివరగా తీసుకుంటే ఆ భాగవత శేషం అనేది మనకు వస్తుందండి. ఆ భాగవత శేషమే మనల్ని ఎక్కడో తీసుకుని వెళ్తుంది, ఈ సంసారాన్ని ఉజ్జీవింపజేస్తుంది అని ఆళ్వారులు, ఆచార్యులంతా కూడా మనకు వాళ్ళ యొక్క ప్రబంధాల్లో తెలియజేశారు. ఆశ్రిత సంత్రాసం, దాసుల యొక్క సంత్రాసం అంటే భయం అనేటువంటి ధ్వాంతం, అంధకారాన్ని విధ్వంసన నశింపచేయుటకు ఉదయించినవాడు సాక్షాత్ రామభద్రుడు. ఎంతో అద్భుతంగా కాణలురుహిన్నేన్ కల్లరివి ముత్తుదిర ఓణ విழவில் ఒలియదిర పేణి వరివేంగడవా ఎన్నుళ్ళంపుకుందాయ్ తిరువేంగడ మదనై చెన్నగని తిరుమషియాళ్వాలు ఏ ప్రకారంగా ఆ ప్రబంధంలో తెలిపారో అటువంటి దివ్య ప్రబంధాన్ని అక్కడ జియర్ స్వాముల వారు అధ్యాపక గోష్ఠితో పాటు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక పక్క భక్తుల కోలాటాలు, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేపివా మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారదా అని భగవంతుడు సాక్షాత్ చెప్పుకున్న రీతిగా నేను వైకుంఠంలో వసించటం లేదు, అదే ప్రకారంగా యోగుల యొక్క హృదయంలో కూడా వసించటం లేదు. ఎక్కడైతే నా భక్తులందరూ కూడా గుమిగూడి ఒక ఏకత్రితులై నా యొక్క ఆ గుణగణాన్ని కీర్తిస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటాను అని భగవానుడు చెప్పుకున్న రీతిగా ఈనాడు తిరుపతిలోని కోదండరామస్వామి వారి యొక్క దివ్య దేవాలయం అనేది ఉత్సవ శోభతో అక్కడ అలరారుతూ ఉన్నది. అదే ప్రకారం భక్తుల యొక్క హృదయాలలో భగవంతుడు నిండి ఉన్నాడు. భక్తులందరూ కూడా ఎంతో ఆనంద పారవశ్యంతో ఇటువంటి కైంకర్యం, ఇటువంటి సేవ మనకు దొరికింది కదా అని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆ సేవను నిర్వర్తిస్తూ ఉన్నారు. అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్తంగా భగవంతుడికి సమస్తమైనటువంటి ఉపచారాలంతా కూడా సమర్పిస్తూ ఆ స్వామివారి పైన ఎండ పడకుండా, ఎందుకంటే కొన్ని క్షేత్రాలలో ముఖ్యంగా శ్రీరంగ క్షేత్రంలో సూర్యోదయానికి ముందే భగవంతుడిని వేంచేపు, అలా అదే ఉత్సవం ఉంటుంది. అలాగే సూర్య అస్తమనం తరువాతే భగవంతుని యొక్క ఉత్సవం ఉంటుంది. ఒక్కొక్క దేశంలో కూడా ఒక్కొక్క ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి కనుక అటువంటి ఆచార సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నవి ఆలయాలంతా కూడా. ఇలా ఈ ప్రకారంగా భగవంతుడి పైన ఆ సూర్య రశ్మి పడకూడదు ఉద్దేశ్యంతో అచ్చట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో సామర్థ్యంగా ఆ ఛత్రాన్ని గ్రహించి తమ యొక్క ఆ కైంకర్య నిరతిని చాటుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా కొంతమంది కళాకారులు రాముని వలె, లక్ష్మణుని వలె, సీతమ్మ వలె వేషాలంతా వేసుకొని ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో నిలిచిపోయే విధంగా అక్కడ, ఎందుకంటే రాముడు
ఆ నీలమేఘశ్యామ బోలు దేహమువాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు కంబు సన్నిధి అయిన కంఠంబు గలవాడు అన్న రీతిగా ఆ రామభద్రుని యొక్క వైభవాన్ని మనం తెలుసుకోగలం. ఆ పుష్పశోభితం కాకుండా ఫలశోభితంగా ఉన్నటువంటి ఆ రామభద్రుడు ఈనాడు ఎంతో చక్కగా అద్భుతమైనటువంటి ఆ కిరీటాలంతా కూడా ధరించి అదే కర్ణపత్రాలంతా కూడా ధరించి ముగ్ధ మనోహరుడిగా ఆ మందస్మిత వదనంగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడంటే మన యొక్క జన్మ ధన్యమైనట్టే కదా. ఆ చిరునవ్వు అందరిని కూడా మైమరిపిస్తూ ఉంటుంది. అదే ప్రకారంగా రాముల వారికి ధరింపజేసినటువంటి అద్భుతమైనటువంటి ఆభరణాలు, ఆ ఆభరణాలంతా ఏ కాలంలో ఎటువంటి పుణ్యాన్ని చేసుకున్నాయో ఈనాడు భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహంలో అవి అన్నీ కూడా అక్కడ విశేషంగా అలంకరింపబడి ఉన్నాయి. ఆ ఫలశోభితమైనటువంటి కల్పవృక్ష వాహనంలో అర్థికల్పకమైనటువంటి స్వామి వేంచేసి ఉన్నాడు. ఎందుకంటే ఈ ఫలములు, ఈ కల్పవృక్షం అనేది మనకు కేవలం ఇహలోక సౌఖ్యాన్ని అందిస్తూ ఉంటాయి. కానీ మనకందరికీ కూడా ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి ఆ పురుషార్థాలలో 4వ పురుషార్థమైనటువంటి మోక్షం అనే పురుషార్థాన్ని అందించేవాడు ఎవరు అంటే సాక్షా పరమాత్మ శ్రీమన్నారాయణుడు, శ్రీరామభద్రుడు. కనుక ఆ పరమపదం మనకు చాలా ముఖ్యం. ఎంతో అందమైనటువంటి ఆ కామధేనువులే ఉన్నటువంటి ఆ ఆభరణాలంతా కూడా అలంకరింపజేస్తున్నారు. ఒక్కొక్క అలంకారానికి కూడా ఒక్కొక్క మహత్వం ఉన్నది. అదే ప్రకారంగా అంతరార్థాలంతా కూడా ఉంటూ ఉంటాయి. మనం కేవలం భగవంతుడిని మాత్రం సేవించుకోకూడదు. భగవంతుడు ధరించినటువంటి ఆభరణాల్లో ఉన్నటువంటి వైశిష్ట్యాన్నంతా కూడా మనం విశేషంగా తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఆ ప్రకారంగా అలంకార ప్రియుడు. ఆ కోదండాన్ని ధరించి పక్కన ఆ సీతమ్మ అలా వెలసిల్లు ఉండగా, లక్ష్మణస్వామి ఇటుపక్క ఉండగా, రామభద్రుల వారు కల్పవృక్ష వాహనంలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ రామభద్రుని మనం అందరం కూడా దర్శించుకుంటాం, తరిద్దాం. भज रे श्रीरामं हे मानस भज रे रघुरामम् भज रे श्रीरामं हे मानस भज रे रघुरामम् भज रे श्रीरामं हे मानस भज रे रघुरामं हे मानस भज रे श्रीरामं हे मानस भज रे रघुरामम् हे मानस भज रे श्रीरामम् भज रघुरामं भण्डन भीमं भज रघुरामं भण्डन भीमं रजनीचरङ्ग विरामं रामं रजनीचरङ्ग विरामं रामं भज रे श्रीरामं हे मानस भज रे रघुरामम् हे मानस भज रे श्रीरामम् तारक रामं दशरथ रामं तारक रामं दशरथ रामं चारुभद्रा
చారుభద్రాద్రి సంచారం వీరం చారుభద్రాద్రి సంచారం వీరం భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం హే మానస భజరే శ్రీరామం సీతారామం చిన్మయధామం సీతారామం చిన్మయధామం శ్రీతులసీదళ శ్రీకరనామం శ్రీతులసీదళ శ్రీకరనామం భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం హే మానస భజరే శ్రీరామం ఆ. శ్యామళగాత్రం సత్యచరిత్రం శ్యామలగాత్రం సత్యచరిత్రం రామదాసహృద్ రాజీవనేత్రం రామదాస రాజీవనేత్రం భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వాహన సేవను మనం తిలకిస్తూ ఉన్నాం. ఈనాడు విశేషంగా శుక్రవారం ఆ అమ్మవారికి కూడా విశేషమైనటువంటి వారం అన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి శుక్రవారంలో భగవంతుడు సీతయాదేవ్యా పరమవ్యోమ భాస్కర అన్న రీతిగా లోకంలో అంధకారాన్ని నశింపజేస్తాడు సూర్యుడు. ఈ సూర్యుడు అంటే ఎటువంటి పరమవ్యోమ భాస్కరుడు అని వేదాంతేశులు వారు చెప్తూ ఉన్నారు. లోకంలోని సూర్యుడు భయమనేటువంటి తమస్సును నశింపు చేయలేడు. ఆకాశమున ఎల్లప్పుడూ కూడా అతను ప్రకాశించలేడు. ఎల్లప్పుడూ ప్రకాశించేవాడు కేవలం సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కనుక ఈ లోకంలో సూర్యుడు చీకటి పారద్రోడానికి ఉదయించుచున్నాడు. అలాగే తన యొక్క ఆ కాంతితో అతడు ప్రకాశించుచున్నాడు. రామచంద్రుడు అనేటువంటి సూర్యుడు ఎవరైతే తనను ఆశ్రయిస్తారో తనను ఆశ్రయించిన వారి యొక్క భయమనేటువంటి చీకటిని నశింపచేయుటకై ఈ భూమండలంలో ఉదయించాడట. ఎంత అద్భుతం చూడండి, కల్పనా చాతుర్యం. సూర్యుని యొక్క కాంతి ఎలాగైతే విడచి ఉండనట్లు శ్రీరాముని సీత ఎడబాసి ఉండదు. అందువల్ల ఆ సీతమ్మ కాంతి. అందుచే ఆ స్వామివారి యొక్క వైభవం అనేది నిరతిశయం, నిరుపమానం కూడా. అతడు పరమాకాశమనేటువంటి వైకుంఠంలో నిత్యము గొప్ప సూర్యుడే వెలుగుచున్నాడు. ఇట్టి శ్రీరాముడు సర్వాధికుడై ప్రకాశించుచున్నాడు అని పరమవ్యోమ భాస్కర అన్నారు. భగవంతుడు ఎక్కడైతే పరమపదంలో తద్విష్టో పరమం పదకం సదా పశ్యంతి సూరయ అని చెప్పిన రీతిగా పరమపదంలో వేంచేసి ఉండగా నతత్ర సూర్యో భాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని
తమేదవాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వవిధం విభాతి అన్న రీతిగా అక్కడ ఎవ్వరు కూడా ప్రకాశించలేరు. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, అగ్ని కావచ్చు, ఎవరి యొక్క ప్రకాశం అక్కడ ఉండదు. అందరికీ కూడా ప్రకాశాన్ని ఇచ్చేటువంటి దైవం సాక్షాత్ రామభద్రుడు. అందువల్ల లోకమంతా కూడా ఆ రామనామాన్ని ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఎంతో హృదయంగా ఆనందంగా ఈ లోకమంతా కూడా చెబుతూ ఉంటుంది. ఎంత చిన్నారులు ఎంతో చక్కగా ఆ రాముని యందు తమ యొక్క నాట్య కౌశలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ జన్మధన్యం కదా. ఈ చిన్న వయసులోనే వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తున్నారంటే మనమంతా ఏ ప్రకారంగా ఉండాలి? ఆ భగవంతుడిని మనం కీర్తిస్తూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా. అదే ప్రకారము వాహన సేవల ముందు ఈ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి ఒక భాగ్యం అందరికీ కూడా కలగదు. ఈనాడు కల్పవృక్ష వాహనంలో ఫలాలు కల్పిస్తున్నాయంటే లౌకికమైనటువంటి ఫలం మనకు వలదు. మనకు అలౌకికమైనటువంటి ఫలం ఏమిటి అంటే పరమపురుషార్థం. అదే పరమపదం. ఆ పరమపదాన్ని మనం చేరుకుంటే ఎల్లప్పుడూ కూడా మనకు ఆనందమే ఉంటుంది. మళ్ళీ మనం రావాల్సిన పని లేదు. పునరపి జననం పునరపి మరణం అనేటువంటి భావన అక్కడ ఉండదు. అనావృత్తి శబ్దాత్ అన్న రీతిగా భగవద్ రామానుజుల వారు ఆ గజేంద్రుడు కూడా ఆనాడు తనని కాపాడాడు కదా దేవదేవుడు. ఆయనకి మనం కూడా కృతజ్ఞత తెలియజేయాలి అనే ఉద్దేశ్యంతో ఆ గజరాజులు కూడా స్వామివారి కైంకర్యం చేస్తూ ఉన్నాయి. నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూస్సురాహ రక్షంతామితి దీనవాక్యకిరణం దేవేషు అశక్తేషు యః మాభైషీరితి తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధరోహి ఆర్తత్రాణ పరాయణ స భగవాన్ నారాయణో మే గతి అనే ఎంతో అద్భుతంగా నారాయణాష్టకంలో ఒక్కొక్క శ్లోకాన్ని వారు రచించారు మహాకవులు. కర్పూర నీరాజనాన్ని భగవంతుడికి ఆగమోక్తంగా అక్కడ సమర్పిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతే అన్న రీతిగా ఆనాడు నందనందనుడు ఏ విషయాన్ని తెలియజేశారో వాళ్ళు తమ శక్తి మేరకు భగవంతుడికి అర్పిస్తూ ఉన్నారు. అది పత్రం కావచ్చు, ఫలం కావచ్చు, నీరు కావచ్చు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి, అది భక్తిపూర్వకంగా ఉండాలి. ఆ గజరాజులు మూగజీవులైనా కూడా శరణాగతి తత్వాన్ని అలవరుచుకున్నాయి. మనం శరణాగతి చేస్తే చాలు. ఆళ్వారులందరూ కూడా శరణాగతి ద్వారానే భగవంతుణ్ణి విశేషంగా వారు కీర్తించారు. ఉన్నడిక్కీళ్ళు అమర్ந்து పుగుందేనే నమ్మాళ్వాళ్ళు తెలియజేశారు. అలా మనం కూడా శరణాగతి ద్వారా తెలియజేసుకుంటాం. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఖరదూషణాదులను
ఖండతుండములు చేసే అరుదుగా వాలి నొక్కయముననేసే కరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలి నొక్కయముననేసే సరవి కొండల చేత సముద్రము బంధించే సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే కూడబెట్టే వానరుల కుంభకర్ణాది దైత్యుల తోడనే రావణు చంపే దూరము గెల్చే వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే 7 జోడై సింహాసనమేలే నయోధ్యలోన వేడుకతో సీతాదేవి గూడెను పుష్పకమెక్కే 7 జోడై సింహాసనమేలే నయోధ్యలోన ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు పొడమియంతయుగాచే పొందుగాతనంతలేసి కొడుకుల గాంచెను కుశలవుల పొడమియంతయుగాచే పొందుగాతనంతలేసి కొడుకుల గాంచెను కుశలవుల ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఎడయక శ్రీ వెంకటేశుడై వరములిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసే ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఇతడే రఘురాముడు మనకందరికీ కూడా ఇలవేల్పు దైవం. అటువంటి
ఆ రామభద్రుడు ఈనాడు కల్పవృక్ష వాహనంలో వేంచేసి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్యా దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాశరథి భావా దినకర కుల కమల దివాకర. అద్భుతమైనటువంటి గద్యం, హృద్యమైనది, మనోజ్ఞమైనది, రమణీయమైనది కూడా. రామభద్రుల వారి యొక్క దివ్య కల్పవృక్ష వాహన సేవను మనం తిలకిస్తూ ఎల్లప్పుడూ కూడా ఇటువంటి భాగ్యం మనకు కలగాలని ఆ దేవదేవుడిని ప్రార్థించుకుంటూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ రామ కల్ప సుఖ నిద్రిత శ్యామ అవతారమూర్తి అద్భుత నామ క్షీరాబ్దివాస అనంత శయన అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ అమరవందిత ఆనంద రూప సురనర ప్రార్థిత వైకుంఠ ధామ అవనీతనయ సేవిత చరణ ఇనకుల తిలక హే విశ్వంభర బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ బ్రహ్మాండమూర్తి భువనైక రామ దశరథ నందన అయోధ్య ధామ కౌసల్యమాత సుపుత్ర రామ. రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ. గోవింద